నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చూసుకుంటున్నాం. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ఇక్కడ సత్యము ఒక మీడియంగా కూడా కనిపిస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి 2 మీడియంలు ఉన్నాయి. ఒకటి తెలుగు మీడియం, ఇంకోటి ఇంగ్లీష్ మీడియం. అలా అంటే మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా అంతే. ఇంకా ఉర్దూ మీడియం ఇవన్నీ ఉన్నాయి. అలా కాకుండా ఏదైనా ఒక మాట పలకాలి అన్నా, చెప్పాలి అన్నా, వినాలి అన్నా 2 మీడియంస్ ఉన్నాయి. ఒకటి సత్యం అనే మీడియం, ఇంకోటి అబద్ధం అనే మీడియం. దీనికి మించింది ఇంకోటి లేదు, మధ్యలో ఇంకొకటి లేదు. అయితే అది సత్యమైన అయి ఉండాలి, లేదా అబద్ధమైన అయి ఉండాలి. అంటే ఒక మాట నోట్లో నుంచి వస్తుందా, ఒక మాట హృదయంలో నుంచి బయటికి వస్తుందా, అది సత్యంను అనుసరించైనా ఉండాలి, లేదా అబద్ధమును అనుసరించైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒక్క మీడియమే ఉంటుంది. ఈ మీడియం లేకుండా ఆ వాక్కు బయటికి రాదు. మీడియం ఎందుకండి? అది ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, తెలుగు మీడియం కానివ్వండి, ఎందుకు? ఎదుట వ్యక్తికి అర్థం అవడానికి. అవునా కదా? సేమ్ ఎగ్జాక్ట్గా అలాగనే నీ వాతావరణంలోనికి ఈ మాటలు ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆ మీడియంలో నుంచి అవి యాక్టివేట్ అవుతాయి. నువ్వు దేన్ని ఫోకస్ చేస్తే అది గ్రో అవుతుంది. ఒకడు సత్యమును బట్టి ప్రేమించడం ప్రారంభించాడా, అది గ్రో అవుతుంది. ఒకడు అబద్ధమును బట్టి మాట్లాడడం ప్రారంభించారా, అది గ్రో అవుతుంది. అందుకే ఆయన అంటున్నారు, నా వాక్కు ఎవనికి ఉండునో వాడు సత్యమును బట్టి మాట్లాడాలి. అండ్ సత్యమును బట్టి ఆ మాట చెప్పాలి. ఆయన వాక్కు కలిగిన వాడు అబద్ధం అనే మీడియం ద్వారా సత్యంను బయటికి తీసుకుని రాలేరు. చూడండి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆన్సర్ ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగారు అనుకోండి, నువ్వు తెలుగులో ఆన్సర్ రాస్తావా? ఏ మీడియంలో అడిగారో అదే మీడియంలో రాయాలి. అలా ఆయన వాక్కు ఎవరికైనా ఉందా, అది సత్యం అనే మీడియంలోకి మాత్రం ఫిట్ అవుతుందండి. అది అబద్ధం అనే మీడియంలోకి ఫిట్ అవ్వదు. ఎంతమందికి అర్థమవుతుంది? సత్యమును బట్టి మాట్లాడడము అంటే ఈరోజు గ్రహించాలి మనం. చూడండి, ఒక వేడి పాలు ఒక బిడ్డకి ఇవ్వాలి. పాలే కదా, డైరెక్ట్ చేతిలో పోసేస్తావా? నోట్లో పోసేస్తావా? ఎలా పోస్తావు? దేంట్లో ఇస్తావు?
వేడైనా పర్వాలేదు, ఒక గ్లాస్లో ఇస్తావా లేదా? చూడండి, అసలు చేతిలో పాలే లేవనుకోండి, గ్లాస్ ఎందుకండి? అలా ఆయన వాక్కు ఉందా, అది సత్యం అనే పాత్రలో నుంచే ఇవ్వాలి. ఆయన వాక్కు లేదా, అసలు సత్యంతో పనే లేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తున్న మాటలో అర్థం ఆయనే మొదటిగా జీవం, గమ్యం. ఆ జీవంలోనికి వెళ్ళాలి అంటే ఆ మార్గమే మూసివేయబడింది. సో ఆయనే మరలా మార్గమై ఉన్నారు, జీవ మార్గమై ఉన్నారు. ఇప్పుడు ఆ జీవ మార్గంలోనికి వెళ్ళాలి అంటే సత్యం మాత్రమే నడిపించగలరు. ఇవన్నీ చేస్తున్నది మరలా యేసయ్యే, వాక్యమే. సో ఆయన వాక్కు ఉందా, ఆ వాక్కుకి ఉన్న పవర్ ఏంటి అంటే అది ఇంకెందులోనే ఫిట్ అవ్వదు, అది అబద్ధంలో అస్సలు ఫిట్ అవ్వదు. ఏమండి, దయ్యమే, మంచి దయ్యం అనేది ఏమి ఉండదు. ఎంతమందికి అర్థమైంది? అవునా కదా? అట్లా అబద్ధం అనేది అబద్ధమే, ఆ అబద్ధానికి సత్యంతో సంబంధం లేదు. వెలుగుకి చీకటితో సంబంధం ఉందా? లేదు. అయితే వెలుగు లేదా చీకటి, రెండు కొంచెం అడ్జస్ట్ అవుతామంటయా? చెప్పండి. రెండు కొంచెం అడ్జస్ట్ అవుతాయా? నోరిప్పి చెప్పాలి, అవుతాయా? అవ్వవు, ఏదో ఒకటే సాధ్యం. అలాగనే ఆయన వాక్కు వెల్లడి చెయ్యాలంటే, ఆయన వాక్కు తీసుకుని రావాలి అంటే అది సత్యమును బట్టి మాత్రమే, సత్యమును అనుసరించి మాత్రమే తీసుకొని రాగలము. వేరే దేని ద్వారా తీసుకుని రావడం సాధ్యం కాదండి. నువ్వు కొంచెం స్వీట్ కానీ, లేకపోతే కొంచెం ముర్రాలు కానీ, లేకపోతే చూడండి కొంచెం మిక్సర్ కానీ ఓ పేపర్లో పోసి పెట్టగలవు. పాలు పోయగలవా? వేడి పాలు పోయగలవా? పోయలేము. నేనేమంటున్నానంటే అది పాలు కానీ, బలమైన ఆహారం కానీ సత్యమును బట్టి మాత్రమే పోషించడం సాధ్యం. ఆమేన్. ఏంటండి, అది పాలు కానీ బలమైన ఆహారం కానీ పలుకుతారా మాట? ఆమేన్. సత్యమును బట్టి మాత్రమే ఇవ్వడం సాధ్యం. సో ఆయన వాక్కు ఉందా, ఆ వాక్కు చేత పోషించబడాలి అన్నా, పోషించాలి అన్నా ఏ మాధ్యమం అవసరం అంటే సత్యం అవసరం. ఏ పాత్ర అవసరం అంటే సత్యం అవసరం. ఆమేన్. అందుకే చెప్తున్నారు, ధాన్యంకు
చెత్తకు ఏమి సంబంధం? ధాన్యంతో చెత్తకు ఏమి సంబంధం? ఇప్పుడు నువ్వు గ్లాస్లో మిల్క్ ఇచ్చావు, ఓకే. ఇప్పుడు గ్లాస్ ఇంపార్టెంటా, మిల్క్ ఇంపార్టెంటా? గ్లాస్ ఇంపార్టెంటా, మిల్క్ ఇంపార్టెంటా? పాలు ముఖ్యం అక్కడ. ధాన్యము కూడా మల్టీఫోల్డెడ్గా ఫలించాలి అంటే ఇప్పుడు చెత్తగా ఉన్న ముందున్న గడ్డి అవసరమే. ఆ మొలక రాకుండా ధాన్యం రాదు కదా, ఆ మొలక రాకుండా పొలం నిండదు కదా. ఆహా పొలంలో ముందు నుంచి ఉంది గడ్డేనండి అని గడ్డిని పట్టుకుంటావా, ధాన్యమును పట్టుకుంటావా? నేను అంటాను, భూ సంబంధమైన వారు గడ్డిని పట్టుకుంటారు, పర సంబంధమైన వారు లోపల విత్తిన విత్తనమును పోలి ఉన్న బయట ఉన్న ఫలమును పట్టుకుంటారు. ఆమేన్. విత్తిన విత్తనం ఏమిటో నీకు తెలిసినప్పుడు ఫలమును కూడా చూడడం సాధ్యమవుతుందండి. ఒకడు నీతిమంతుడని తన నోట నుండి వచ్చిన మాటను బట్టి తీర్పు తీర్చబడతాడు, ఒకడు నీతిమంతుడు కాడు అని కూడా అదే నోటి నుండి వచ్చే మాటను బట్టే తీర్పు తీర్చబడతాడట. వాక్యం చెప్తుంది, సత్యం. ఇప్పుడు ఒకటి నోటిలో ఒకటి హృదయంలో చాలా వాక్యం ఉంది, కానీ దాన్ని నోటి మాటలోనికి తీసుకుని రావడం సాధ్యం కావట్లేదంటే ఎలా అవుతుంది? ప్రభు అదే చెప్తున్నారు, నా మాట నీ హృదయంలోనూ నీ నోటిలోనూ ఉన్నదని. నీ నోటి వద్ద ఉంది. ఇంకొక మాట జ్ఞాపకం చేయనా, నువ్వు నీచం లేవో ఘనం లేవో గుర్తుపడితే నువ్వు నా నోటి వల్లే ఉంటావు అన్నారు ప్రభు. ఆమేన్. నువ్వు గుర్తుపట్టలేకపోతే ఆయన నోటి వల్లే ఉండలేవు. ఏంటి కారణం? ఏమిటి కారణం తెలుసా? ఆయన వాక్కు నీ హృదయంలో ఉంది కానీ నువ్వు బయటికి తేలేకపోతున్నావు. కారణం గుర్తుపట్టే అనుభవం లేదు, మధ్యమం లేదు. కొంతమందికి ఆన్సర్ వచ్చండి కానీ రాయడం రాదు, ఇంగ్లీష్ రాదు. అక్కడ ఇంగ్లీషే కావాలి. వాళ్ళు రాయగలరా? రాయలేరు. కొంతమందికి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఆన్సర్ రాదు. ఏం రాస్తారు? స్టోరీస్ రాస్తారు. చెప్పండి, ఏం రాస్తారు? అవునా కదా? క్వశ్చన్నే తిప్పి 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 రాస్తారు. అంత రాసినంత మాత్రాన మార్కులు పడతాయా? పడవండి. రెండు ఉండాలా, ఆన్సర్ ఉండాలా, మ్యాటర్ ఉండాలా, ఇంగ్లీష్ వచ్చి ఉండాలా. అప్పుడు ఆన్సర్ కరెక్ట్ టక్ టక్ పడుతుంది. అవునా? సేమ్ ఎగ్జాక్ట్గా అలాగనే ఆయన వాక్కు ఉండాలా, అది సత్యంను అనుసరించి ఉండాలా. సత్యంను బట్టే మాట్లాడుతున్నా, ఆయన వాక్కు లేకపోతే అది అవసరం లేదు. వింటున్నారా? అందుకే ఆయన అంటున్నారు, నా వాక్కు ఎవనికి ఉండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ఆయన మాట అబద్ధంలో ఫిట్ అవ్వదు. ఈ మాట పలకరా? ఆయన మాట అబద్ధంలో ఫిట్ అవ్వదు అని. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ప్రభా, మా హృదయాలను నీ వాక్కు చేత నింపాయా. నీ వాక్కు మేము అనుదినం నింపుకుంటున్నాం,
కానీ దాన్ని ఆచరణలోకి పెట్టలేకపోతున్నాం. సత్యమును బట్టి మాత్రమే మేము ప్రవర్తించాలా, సత్యమును బట్టి మాత్రమే మా ప్రేమ ఉండాలా, సత్యమును బట్టి మాత్రమే మా నడక ఉండాలా, మా ప్రవర్తన ఉండాలా, ఎవ్రీ ఏరియా. ఇదిగో ప్రభా, ఆ మీడియం లేక ఇంతకాలం మేము ప్రవర్తించలేకపోతున్నామని మాకు అర్థమైంది. ఇదిగో తండ్రి నాయన, మాకు ఆ లాంగ్వేజ్ నేర్పించమని అడుగుదాం. అవును, మాకు అవసరం అన్న వాళ్ళు ప్రార్థన అందుకోండి, ఏకీభవిద్దాం అందరం. గట్టిగా చేయండి సిస్టర్. మీ సత్యం మాకు అవసరము నా తండ్రి ఏసయ్యా. నేను యథార్థత కలిగి ఉండాలి నా తండ్రి ఏసయ్యా. అయా ఇదిగో నా ప్రభు ఏసయ్య, వాక్యాన్ని మీరు మాకు అందించారు నా ప్రభు ఏసయ్య. అయా ఇదిగో నా ప్రభు పాలు పుత్రమన్నారు నా తండ్రి ఏసయ్య. అయా మీ పాలవలే ఉండాలి నా తండ్రి ఏసయ్య. యథార్థత కలిగి ఉండాలి నా ప్రభు ఏసయ్య. స్తోత్రములైనా స్తోత్రములైనా అయా ప్రభు నా తండ్రి ఏసయ్య. స్తోత్రములైనా మీ అందరూ తండ్రి విశ్వాసంతో నమ్మకంతో జీవించాలి నా తండ్రి ఏసయ్య. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అన్నారు నా ప్రభు ఏసయ్య. అయా మీ అందరూ భయభక్తులు కలిగి జీవించాలి నా తండ్రి ఏసయ్య. కృపగలిగిన దేవా, కలిగిన మాత్రం ఏసయ్యా. స్తోత్రములైన స్తోత్రములైన అయా మేము నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించే కృపను మీకే వందనం స్తోత్రములైన అయా. నాతో మాట్లాడండి నా దీపాన్నిస్తయా, వేసుకొని వినాలి నా తండ్రి ఇస్తయా. తండ్రి ఇస్తయా. ఆమేన్. పేతురు గారు ఈ విషయాన్ని చాలా సూటిగా చెప్తూ ఉన్నారు. రండి అక్కడికి వెళ్దాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి. ఎలాట? చమత్కారముగా కల్పించిన కథలు. చమత్కారంగా కల్పించిన కథలు నవ్వును పుట్టిస్తూ ఉంటాయి. జోక్స్గా ఉంటాయి. లేకపోతే ఆ ఎన్వైర్న్మెంట్ని, అంటే సీరియస్ ఎన్వైర్న్మెంట్ని, ఆ సీరియస్ వాతావరణాన్ని డైల్యూట్ చేసేస్తూ ఉంటాయి. ఏవి? చమత్కారముగా కల్పించిన కథలు. ఇప్పుడు వాటిని నువ్వు అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను గుర్చిన మాటను నువ్వు వడ్డించలేవు, తెలుపలేవు. ఎలా అయితే నువ్వు వేడి వేడి పాలను ఒక పేపర్ మీద పోసి ఇవ్వలేవో, పొట్లం కట్టి పాలు పోసి ఇవ్వండి, ఇవ్వగలరా? సాధ్యమేనా? లేదు. ఒక వేడి వేడి నూనె చిన్న డిస్పోజల్ గ్లాస్లో పోసి ఇవ్వగలమా? ఇవ్వలేం. దానికి దీనికి సెట్ అవ్వదు.
ఎగ్జాక్ట్గా అలాగనే ఆయన మాట అగ్ని వంటిది. చెప్పండి, ఎలా ఉంటుంది ఆయన మాట? ఇప్పుడు ఆ అగ్నిని తీసుకుని వచ్చి చమత్కారంగా కల్పించిన కథలు అనే పాత్రల్లో పోసి ఇవ్వలేరండి. వాటికి వీటికి సెట్ అవ్వదు. ఏ పాత్ర ఎందులో పోయాలి, ఏ పాత్రలో ఏది నింపాలి, ఇవన్నీ తెలియాలి అంటే, ఏ పొలంలో ఏది చల్లాలి, ఇవన్నీ తెలియాలి అంటే మరలా ఆయన యొద్ద నుండి వస్తున్న ఆలోచన అవసరం. చెప్పండి, ఏం అవసరం? రండి, ఒక ఏరియాకి వెళ్ళి వద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. చదవండి 23 నుండి 29 వరకు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 23 నుంచి 29 వరకు వచనములు. నీ బంధకములు చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దల పొట్టున, అతడు నేల పదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తానేర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును గదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు, కాని కర్ర చేత నల్ల జీలకర్రను, సువ్వ చేత జీలకర్రను దుళ్ళగొట్టును గదా. మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడును దాని నూర్చుచుండడు. ఎల్లప్పుడును అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపుడు గదా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాని నేర్చుకుందరు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు అతనే. ఇది ప్రభువు వాక్కు. ఆమేన్. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఒక పొలములో ఒక వ్యక్తి, ఒక రైతు దేన్ని ఎలా విత్తుతాడు, రెండవది దేన్ని ఎలా కోస్తాడు, ఎలా ఒక్కొక్క దాన్ని ట్రీట్ చేస్తాడు. కొట్లల్లోనికి చేరాలి అంటే ఏ మార్గం గుండా దాన్ని తీసుకుని వెళ్ళాలి అని ఆలోచన కూడా దేవుడే అనుగ్రహిస్తున్నారట, దేవుడే బోధిస్తున్నారట. ఆమేన్. ఆమేన్. మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, అవసరం పనుల్ని నేర్పిస్తుందని. ఏ మాట అండి? అవసరం పనులను నేర్పిస్తాం. అవసరం పనుల్ని నేర్పిస్తుందట. కానీ ఆ అవసరం మీద ఫోకస్ పెట్టి దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచన చేస్తే దేవుడు ఆలోచనను అనుగ్రహిస్తాడు, దానిని అనుసరించిన వాడు దాన్ని మీట్ అవ్వగలుగుతాడు. ఆమేన్. నీ ఎదురుగుండా ఒక అవసరత, ఒక పరిస్థితి కలిగించి నేను అక్కడ జంక్షన్లో ఉంచుతుంది నాన్న. ఇప్పుడు ఏం చెయ్యాలి అనే ఆలోచన రాగానే ఆలోచన కర్త
ఆలోచన ఇవ్వడం ప్రారంభిస్తారు. దాన్ని డౌన్లోడ్ చేసుకో, దాని ప్రకారం చేయి, పని అయిపోద్ది. ఆమెన్. ఆమేన్. అవసరం కనబడకపోతే ఆలోచనను రిసీవ్ చేసుకునే గ్రంథులు ఓపెన్ అవ్వవు. నేను అంటాను, అవసరం ఆలోచనను రిసీవ్ చేసుకునే హృదయాన్ని తడుతూ ఉంటుంది, టక్ 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 అని. లేకపోతే ఆ హృదయం తలుపేసుకుని ఉంటే ఏ ఆలోచన హృదయంలోకి దూరుతుందండి? మీకు అర్థమైందా? ఒక పొలమును చూసి ఈ పొలమును ఏం చేయాలో తెలియకపోతే భూమి మొలిపించడానికి రెడీ. ఏం మొలిపిస్తుంది? గచ్చ పొదలు, ముండ్ల తుప్పల్ని మొలిపించడానికి రెడీ. నువ్వు నూర్చకపోతే, దాన్ని సరిగా ట్రీట్ చేయకపోతే దూలగుండు చెట్లు రెడీ. సోమరివాని పొలం చూడండి, ఏముంటుందండి అక్కడ? ఉంటాయా లేదా? మాట్లాడరే, కోపం వచ్చిందా? కోపమును అనుసరించి మాటను రిసీవ్ చేసుకోలేము, ఆసక్తిని అనుసరించి వాక్కును రిసీవ్ చేసుకోగలం. ఆమెన్. ఉన్నారా అందరూ? మాట్లాడకపోతే నిద్రపోతున్నారని అర్థం. ఉన్నాము సిస్టర్. సో కమాన్, ఆలోచించండి. ఒక పొలమును చూసి దానిని ఎలా విత్తాలో ఆలోచన కావాలా? అది కూడా ప్రభు దగ్గర నుంచే రావాలి. ఆమెన్. రెండవది, ఆ పొలంలోని పండిన పంటను ఏం చెయ్యాలో కూడా ప్రభువే నేర్పిస్తే మంచిది. ఆ మధ్యలో సోమరితనం కానీ ఎంటర్ అయ్యిందా, పొలంలో నువ్వు ఎంత విత్తినా సరే ఆ భూమిలో నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. నువ్వు మొలవమని నువ్వు విత్తనే లేదు, అయినా ముండ్ల తుప్పలు మొలుస్తాయి, దూలగొండు చెట్లు మొలుస్తాయి. అంటే రండి ఒకసారి సామెతలు 24వ అధ్యాయం 29 నుండి 34 వరకు చదవరా. సామెతలు సిస్టర్ 24వ అధ్యాయం 29 నుంచి 34. సామెతలు 24వ అధ్యాయం వచనములు 29 నుంచి 34 వరకు. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకోనుకోము. సోమరి వాని చేను నేను దాటిదాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిదాగా, ఇదిగో దాని ఎన్నంతటా ముండ్ల తొప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాని చూచి యోచన చేసుకుంటుని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునికుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొను, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు
లేమి నీ మీదకు వచ్చును. ఇది ప్రభు వాక్. ఇక్కడ చూడండి, సోమరి వాని చేనట. సోమరి వాని చేను దాటి వస్తే, తెలివి లేని వాని ద్రాక్ష తోట గనక దాటి వస్తే దానిలో మొత్తం ముండ్ల తుప్పలు బలిసి ఉంటాయట. చురుకైన వారి పొలము దాటి వస్తే ముండ్ల తుప్పలు కనబడవు. ఒకవేళ మొలిచినా రేపటికి మళ్ళీ అది కనపడవు. విన్నారా? సోమరివాడు ముండ్ల తుప్పలు ఎదుగుతున్నాయని కూడా వానికి తెలియదు. ఎందుకు? వాడు విత్తే సమయంలో వెళ్ళాడు, మళ్ళీ కోత కోసం వెయిట్ చేస్తాడు అంతే. మధ్యలో చేయవలసిన పని వాడు చేయడండి. మధ్యలో చేయవలసిన పని వాడు చెయ్యట్లేదు. సో ఏమొస్తాయి? ముండ్ల తుప్పలు బలిసి ఉంటాయని మెన్షన్ చేస్తున్నారు. ముండ్ల తుప్పలు రావని కాదు, కలుపు మొక్కలు రావని కాదు, వస్తాయి. పని చేయవాడు, శ్రద్ధ గలవాడు వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేస్తూ ఉంటాడు. అవి మొలవకుండా, అవి బయటికి రాకుండా వాటిని ఏం చేస్తాడు? ఏరి పారవేస్తూ ఉంటాడు. మీకు అర్థమైందా? హృదయంలో చెడు ఆలోచన రాదని కాదు, కానీ యూ విల్ నాట్ ఎంటర్టైన్ దాట్. దేవుని ఆలోచన వచ్చిందా, దాన్ని నువ్వు తీసుకుంటూ ఉంటావు. అలా నిన్ను నువ్వు మలుచుకోవడం వలన ఆయన ఆలోచనను అనుసరించి నడవడం అలవాటు అవుతుంది. ఆయన స్వరానికి మాత్రమే డోర్ ఓపెన్ చేయడం అలవాటు అవుతుంది. వింటున్నారా? ఇక్కడ ఏం జరుగుతుంది? ముండ్ల తుప్పలు బలిసిపోయి ఉంటున్నాయి. అంటే ఏంటి? ఒక నెల రోజుల నుంచి పొలానికి వెళ్ళలేదండి, ముండ్ల తుప్పలు బలిసిపోయేవా? మంచి మొక్కలు త్వరగా ఎదుగుతాయా? పిచ్చి మొక్కలు త్వరగా ఎదుగుతాయా? పిచ్చి మొక్కలు. అలానే ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గమనించండి, దూలగొండ్లు దాని కప్పి ఉంటాయట. శ్రద్ధ కలిగిన వాని పొలంలో దూలగొండ్ల వేర్లు లేవని కాదు, ఉంటాయి. కానీ అవి మొలిచి కప్పేంత వరకు వాడు ఊరుకోడు. రోజు పొలంకి వెళ్తున్నాడు కనుక, రోజు చూస్తారు కనుక, గమనిస్తారు కనుక, రోజు వాళ్ళు దాన్ని క్లీన్ చేస్తారు కనుక, శుభ్రపరుస్తారు కనుక దాన్ని కాపాడుకోవడం వస్తుందండి. ఈరోజు మన జీవితం కూడా ఒక పొలమును పోలి, లేదా ఒక విశ్వాస జీవితం ఒక పొలమును పోలి లేదా? ఉందా లేదా? ఉంది. ఈ విశ్వాస జీవితం ఒక పొలమును పోలి ఉంటే, చూడండి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. యెషయా గ్రంథం 28:23 చెప్తున్నారు, చెవియొగ్గి నా మాట వినుడి. ఏంటట? దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా? లేదు. అతడు నేల చదును చేసి తర్వాత నల్ల చీలకర్ర చల్లును, తెల్ల చీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, యవలను తానేర్పరిచిన చేన్లో చల్లును, దాని అంచున మిరప మొక్కలు వేయును గదా. ఇన్ని పంటలు ఒకే పొలంలో వేయడం అది దేవుడు అనుగ్రహించిన ఆలోచన తప్ప అది సాధారణంగా వస్తున్న ఇది కాదు.
ఒక వ్యక్తి అన్నిట్లోనూ ఎదగాల. ప్రార్థనలో, వాక్యంలో, ప్రవర్తనలో అన్నిట్లోనూ ఎదగాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ చూడండి 26వ వచనం, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. చెప్పండి, ఎవరు నేర్పారు? వాని దేవుడే, మన దేవుడే. ఒక మాట చెప్పనా, విత్తనం కలిగి ఉన్న వాడికి క్రమము దేవుడు నేర్పిస్తారు. చెప్పండి అన్నమాట. విత్తనం కలిగి ఉన్న విత్తనం కలిగి ఉన్న వానికి దేవుడే నేర్పిస్తాడు. విత్తనం లేదా క్రమం రాదు. రాజ్యమును గూర్చిన వాక్యము విత్తనం. చెప్పండి అన్నమాట. రాజ్యంను కూర్చున్న వాక్యమే విత్తనం. ఆ విత్తనం ఎవరికి ఉంటుందో వానికి క్రమము వస్తుందండి. ఆ విత్తనం లేని వానికి క్రమము ఉండదు. ఒకవేళ అటువంటి వానికి నువ్వు చేతికి విత్తనాలు ఇచ్చావా, ఆడికి ఏం చేయాలో తెలియదు. వాని సోమరితనం వానికి దరిద్రతనిస్తుంది. మొదట ఎలా విత్తాలో ఒక క్రమం తెలీదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలీదు. పంట కోసే టైంకి వానికి ఏమైనా దొరుకుతుందా? దొరకదు. దుల్లగొట్టే టైంకి వెళ్ళి చూస్తే ఏముంటాయండి? దూలగొండ చెట్లు తప్ప. విన్నారా? అప్పుడు అధిక దిగుబడి వస్తుందా? రాదు, రాదు. ఈరోజు గమనించండి, వాక్కు, ఆయన వాక్కు ఎవరికి ఉండునో వాడు సత్యమును అనుసరించి పలకాల. ఆయన వాక్కు లేకపోయినా, సత్యము లేకపోయినా అక్కడ వర్కౌట్ అవ్వదు. ఇంకొకటి, పొలము ఉండాలా, విత్తనము ఉండాలా, ఆలోచన ఉండాలా, క్రమము ఉండాలా, చురుకుదనము ఉండాలా. ఇన్ని ఉంటేనే పంట బయటకు వస్తుంది. విత్తనం శ్రేష్టమైనదైనా పొలములో పనిచేయువాడు ఆ శ్రేష్టమైన దాని కొరకు శ్రేష్టంగా నిలబడకపోతే ఆ విత్తనం విత్తి కూడా ప్రయోజనం లేదండి. సో దేవుని వాక్యం, ఆయన వాక్కు చమత్కార కథలను అనుసరించి నువ్వు బయటికి తేలేవు. ఆయన శక్తిని, ఆయన ఇచ్చు రక్షణను చమత్కారంగా ఉన్న కథలను అనుసరించి, అంటే త్రూ ఆ మాధ్యములో నుంచి నువ్వు బయటికి తేలేవు. వాటిని నువ్వు సంరక్షించాలన్నా, విత్తబడిన వాక్కు ఫలించాలన్నా, ఫలం అంటే ఏంటండి? ఏదైతే కనపడకుండా భూమి లోపల విత్తబడిందో అది కనిపించే విధంగా మల్టీఫోల్డెడ్గా వస్తున్నవే కదా ఫలము. నీకు భూమి లోపల విత్తనం విత్తిన తర్వాత నీకు కనిపిస్తుంది, అది కనపడదు, కానీ లోపల ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా అలాగనే దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాసెస్ జరుగుతుంది. అది బయటికి కనపడదండి. ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? దాని రూట్స్ అన్నీ వేసిన తర్వాత బయటికి షూట్ అయ్యే టైంలో నీకు కొద్ది కొద్దిగా కనిపిస్తుంది. అక్కడ డేంజర్ జోన్ ఉంది. వాటితో పాటు దూలగొండు చెట్లు ఎదిగే ప్రమాదం ఉంది. వాటితో పాటు ముళ్ళ తుప్పలు ఎదిగే ప్రమాదం ఉంది. సోమరివాడు వదిలేస్తాడు, పర్వాలేదులే అని.
సో విత్తబడిన దినములన్నీ వేస్ట్. వాక్యం విత్తనములన్నీ కూడా ఏమవుతున్నాయి, అక్కడ వ్యర్థపరచబడుతున్నాయి. అర్థమవుతుందా? సో ఆఖరి వరకు ఫలం నిలిచి చూడండి. మంచి నేలలో విత్తబడిన వాడు ఎలా ఫలిస్తాడట? 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు. చెప్పండి ఏంటి కారణం ఏంటి? వాడు పొలం చాలా బాగుంది, కానీ మనకి సోమర్తనం ఉంది. అప్పుడు వాడు 100 అంతల ఫలం పొందుతాడా? ఎంత పొందుతాడు చెప్పండి? ఏ 30 చెప్పలేము. విన్నారా? కారణం ఏంటి? విత్తనం ప్రాబ్లమా? పొలం ప్రాబ్లమా? చెప్పండి. సేద్యగాడి ప్రాబ్లమా? సోమర్తనమే ప్రాబ్లం. అర్థమవుతుందా? ఆయన వాక్యము, ఆయన వాక్కు అగ్ని వంటిది. దానిని రిసీవ్ చేసుకోవాలన్నా, దానిని సర్వ్ చేయాలన్నా, దానిని అది ఎక్కడికి వెళ్తే అక్కడ క్రియ చేస్తూనే ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మిరప మొక్కల్ని ఎక్కడ వేయాలో, ఇదిగో జీలకర్రని ఎక్కడ నాటాలో, ఇవన్నీ కూడా ఆలోచన అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన వాక్కు మరలా దాన్ని ప్రకటించాలి అంటే ఆయన అనుగ్రహిస్తున్న సత్యమే అవసరం అంటున్నా నేను. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఎవరి దేవుడు? వాని దేవుడే. అర్థమైందా? ఇప్పుడు విత్తనం ఎవరిచ్చారు? వాని దేవుడే. విత్తనం అంటే వాక్కు అని చెప్పండి. వాక్కు. ఓకే, వాక్కు ఎవరిది? ఆయనదే. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాన్ని క్రమంగా ఎలా వేయాలో కూడా ఎవరు నేర్పాలి? ఇచ్చిన వాడే నేర్పాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. వాని దేవుడే తగిన క్రమమును వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వాక్కు చాలదండి, దాన్ని ఎలా అనుసరించి నడవాలో, దాన్ని ఎలా అనుసరించి ప్రకటించాలో తగిన జ్ఞానం కూడా ఆయనే ఇవ్వాలి. ఆ ఆలోచన ఆయనే ఇవ్వాలి, ఆ బుద్ధి ఆయనే ఇవ్వాలి. అంటే మనం ఎంత కనిపెట్టుకుని ఉండాలి? ఓ షాప్కి వెళ్ళావమ్మా, జస్ట్ ఒక జీలకర్ర కొనుక్కుని రావాలి, టక్కుమని తెస్తావు. అవునా? అవునా కదా చెప్పండి. అవునా? ఇప్పుడు నువ్వు పెద్ద లిస్ట్ ఉంది, వెయిట్ చేయాలా లేదా? టైం పడుతుందా లేదా చెప్పండి? పడుతుంది. ఆ ఏరియాలోనే మనల్ని బాగా ఇబ్బంది పెట్టే క్యారెక్టరే సోమర్తనం. ఎదురుచూపు ఉండదు, మెళకు ఉండదు, మత్తు ఆవరిస్తుంది. వాని పొలంలో వాక్యపు విత్తనం పడిన ఎదుగుదల లేకపోవడానికి కారణమై మారుతుంది. ఈరోజు ఎన్ని ఆస్పెక్ట్స్లో మనం అలర్ట్ అవ్వాలో గమనించండి. మొదటిగా ఆయన వాక్కు కావాలి. ఆఖరిగా ఫలించిన మీదట కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా రావాలి. చూడండి 28వ అధ్యాయం. సేద్యగాడు 27, నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు. ఏ వాక్యమును, ఏ ఫలమును ఎలా హ్యాండిల్ చేయాలో చూపిస్తున్నారు.
బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు. ఎందుకు? బండి చక్రాలు కనుక జీలకర్ర మీద నడిపిస్తే ఏమవుతుంది? అవన్నీ పొడైపోతాయి. నీకేం ప్రయోజనం? మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి కదా. విత్తి ఏం ప్రయోజనం? ఇంతకాలం ఉండి ఏం ప్రయోజనం? ఫలించే సమయంలో దాని మీద బండి చక్రాలు పంపించి ఏం ప్రయోజనం? ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, ఏం ప్రయోజనం? ఇన్ని నెలలు ఎదురు చూసావు, ఏం ప్రయోజనం? నీ పొలంలో నువ్వు ఆదిలో ఫలించిన లేదా ఆదిలో విత్తిన క్రమము నేర్పిన దేవుడు, ఇవన్నీ నువ్వు స్తుతించావు, అనుసరించావు, మంచిది. కానీ నూర్చే టైంలో బుద్ధి లేదు, ఏం ప్రయోజనం? మీకు అర్థమైందా? ఏ ఫలమైతే ఫలించిందో పొలం, దానిని కొట్లల్లోనికి చేర్చేంత వరకు కూడా డేంజరేనండి. ఏది లేకపోయినా కష్టమే. ఇదంతట్లో కావాల్సింది ఏంటి? ఆలోచన, బుద్ధి. చెప్పండి, ఏం కావాలి? ఆలోచన బుద్ధి. అర్థమైందా? సో ఆయన దగ్గర కనిపెట్టుకోవాలా. అప్పుడు దేంతో ఏది చేయాలో ఆయన నేర్పిస్తారండి. 29వ వచనం చూడండి. జనులు సైన్యములకు అధిపతి అగు యెహోవా చేత దాని నేర్చుకొందురు. విన్నారా? దేనిని నూర్చాలో, దేనిని దుల్లగొట్టాలో, దేనిని గాలించాలో, దేని మీద ఏమి చెయ్యాలో నేర్పించేది దేవుడే. చెప్పండి, ఎవరు? జనులు దాని యెహోవా యొద్ద నేర్చుకుంటారట. వాక్కు ఆయన యొద్ద నుంచే వస్తుంది. ఎలా విత్తాలో క్రమము ఆయన దగ్గరే నేర్చుకోవాలి. పండడానికి అవసరమైన ఆ క్రమంలో చురుకుదనం ఆయన దగ్గర నుంచే రావాలి. మెళకువ ఆయన దగ్గర నుంచే రావాలి. విత్తనం ఫలించిన తర్వాత దాన్ని ఎలా నూర్చాలో, ఎలా దాన్ని ఫుల్గా కలెక్ట్ చేసుకోవాలో అవి కూడా మళ్ళా ఆయనే ఆలోచన ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఆది నుంచి అంతం వరకు ఆయనే కావాలని. ఇప్పుడు దర్శనం బిజినెస్ అంటే చూడండి, ఇలా ఇలా వెళ్ళి అలా వచ్చేసి నేను వెళ్ళానండి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు 3 to 5 ప్రేయర్ కదా, అవునా? జస్ట్ ఇలా 5 minutes యాడ్ అయ్యి కట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను మార్నింగ్ ప్రేయర్కి యాడ్ అయ్యాను. మీకు అర్థమైందా? అంటే ఎంత సంపాదించుకుంటాం మనం దాంట్లో? 0. ఎందుకు చూడండి, విత్తనం విత్తినప్పటి నుంచి దాన్ని నూర్చేంత వరకు కూడా ఆయన కావాలండి. ఈ స్టెప్స్ అన్నిట్లో ఏది మిస్ అయినా ఫలం మొత్తం మిస్ అయిపోద్ది. మీరు బహుగా ఫలించండి అన్నారంటే బహుగా కష్టపడండి అని కూడా ఉంది కదా. మా సార్ ఒక మాట చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు, కష్టే ఫలే అట. చెప్పండి, ఏంటి అంటే? ఏంటండి? ఎంత కష్టపడితే అంత ఫలం అని. నువ్వు విస్తారంగా ఫలించాలి అంటే విస్తారంగా మరి అంత తగిన కష్టం కూడా ఉంటుంది నాన్న. ఈరోజు దానికి రెడీయా? ఆ కష్టం కష్టంగా అనిపించదు, దేవుడు నేర్పిస్తారు. వేచి ఉండడం ఆయన దగ్గర రావాలా, కనిపెట్టుకొని ఉండడం రావాలా.
చెప్పింది చేయడం కూడా రావాలా. ఆయన క్రమం నేర్పించారు, కానీ నువ్వు వచ్చి అక్రమమే చేస్తున్నావు, ఏం ప్రయోజనం? కొంతమంది ఉంటారు క్లాస్ బాగా వింటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆడికి ఇష్టం వచ్చినట్టే చేస్తారు. ఆడికి సొల్యూషన్ వస్తుందా? వాళ్ళ టీచర్ పేపర్లో ఉన్న ఆన్సర్ వీడి చేతిలో ఉన్న పేపర్లో ఉన్న ఆన్సర్ ఒకటి అవుతుందా? ఏం అనుసరించట్లేదు. ఆ టీచర్ చెప్పిన ఆజ్ఞను కానీ, ఆ టీచర్ చెప్పిన ఫార్ములా కానీ, సూత్రం కానీ అనుసరించట్లా. సో సొల్యూషన్ కూడా రాదు. అవునా? ఇది ఎంత వాస్తవమో. ఆది నుంచి అంతం వరకు ఉన్న దేవుణ్ణి మనం అనుసరించకపోతే ఈ ప్రాసెస్లో ఎక్కడ ఫెయిల్ అయినా ఫలం దొరకదు. ప్రార్థన చేసుకుందామా? ఆ ధాన్యముతో చెత్తకి ఏం సంబంధం లేదు. ఆయన మాట అగ్ని వంటిది. ఆ మాటను హ్యాండిల్ చేయడానికి, ఆ అగ్నిని హ్యాండిల్ చేయడానికి సరి అయిన పాత్రగా మనం ట్యూన్ అవ్వాలా. ఆ అగ్నిలో నుంచి ఆయన ఆలోచన ఇస్తారు. అవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి రేపు చూద్దాం. ఈరోజు ఇక్కడే ఆగి ప్రార్థన చేసుకుందాం అక్క. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సభలో వాక్యం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా గ్రహించాలి, ఏ విధంగా మన హృదయంలో వెతుక్కోవాలో, ఏ విధంగా